హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనము డిఎఫ్సిసిఎల్ అండ్ అలాగే మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి జనరల్ సైన్స్లో బయాలజీ సబ్జెక్ట్ చూస్తున్నాము. సో ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో ఎక్కడి వరకు డిస్కస్ చేసామంటే చూడండి, ప్యాంక్రియాస్ మిక్స్డ్ గ్లాండ్ వరకు డిస్కస్ చేసాము. సో మనము ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేయబోతున్నామో చూడండి. మనము ఇప్పుడు ఈ క్లాస్లో రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో కాబట్టి జాగ్రత్తగా చూడండి, ఓకేనా. సో దీనిలో ప్రతి పాయింట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మనము రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించి మనకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సో ఏవేవి ఇంపార్టెంట్ అనేవి మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, ఇప్పుడు మనం రీప్రొడక్టివ్ సిస్టంలో మనకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఉంటుంది కదా. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ వచ్చేసి మనకి మేల్స్కి సంబంధించి అయితే చూడండి, మేల్స్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కంటైన్స్ 1 pair ఆఫ్ టెస్టిస్. అంటే మేల్స్కి 1 pair ఆఫ్ టెస్టిస్ ఉంటుంది. చూడండి, 1 pair ఆఫ్ వాస్ డెఫన్స్ అండ్ ప్రోస్టేట్ అండ్ కార్పస్ గ్లాండ్. సో ఇవి మనకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో చూడండి, ఇప్పుడు మనకు క్రోమోజోమ్స్ ఉంటాయి మన బాడీలో. ఎన్ని ఉంటాయి అంటే టోటల్గా మనకు 46 క్రోమోజోమ్స్ ఉండడం జరుగుతుంది, ఓకేనా. 46 క్రోమోజోమ్స్లో చూడండి, మనకు 23 వచ్చేసి స్పర్మ్ సెల్స్ క్రోమోజోమ్స్ అండ్ 23 వచ్చేసి ఓవ్యూల్ నుంచి 23 రావడం జరుగుతుంది. టోటల్గా చూడండి, నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ హ్యూమన్ బాడీ వచ్చినట్టయితే 46 క్రోమోజోమ్స్. దానిలో 22 pairs అంటే 22 pairs అంటే మనకి 44 అవుతాయి. అండ్ అలాగే చూడండి ఇక్కడ, అండ్ అలాగే ఇంకా 2 ఏంటంటే ఒకటి ఎక్స్ అండ్ ఒకటి వై. సో ఇప్పుడు చూడండి, 22 + x వచ్చేసి మనకు అండ్ 22 + y. సో ఇవి మనకు ఎలా మనకు ఫామ్ అవుతాయి అంటే చూడండి, 44 + xy కనుక ఫ్యూజ్ అయితే మనకు మేల్ చైల్డ్ అనేది అంటే బార్న్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 44 + x అని 2x కనుక ఒకవేళ రియాక్షన్ జరిగినట్లయితే మనకు ఫీమేల్ చైల్డ్ అయితే మనకు బార్న్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చూద్దాము. సో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడినట్లయితే మనకు 1 pair ఆఫ్ ఓవరీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ 1 ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటుంది అండ్ యూటిరస్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మెన్స్ట్రల్ సైకిల్. సో మెన్స్ట్రల్ సైకిల్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ 28 days. నెక్స్ట్ వన్ రిలీజింగ్ ఓవ్యూల్ డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్ ఈస్ కాల్డ్ యాజ్, దీన్ని ఏమంటారంటే ఓవ్యులేషన్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ వన్ ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్స్ విత్ ద ఓవ్యూల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫర్టిలైజేషన్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ అట్, మరి ఫర్టిలైజేషన్ అనేది ఎక్కడ టేక్స్ ప్లేస్ అంటే చూడండి, ఫాలోపియన్ ట్యూబ్స్లో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్, దీన్ని ఏమంటారంటే ఓమ్నియోసింథసిస్ అంటారు, ఓకేనా. సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ని ఏమంటారంటే ఓమ్నియోసింథసిస్ అంటారు. నెక్స్ట్ వన్ చూడండి, హ్యూమన్ గెస్టేషన్ పీరియడ్ అంటే ఒక న్యూ బార్న్ బేబీ అంటే మనకు బార్న్ అవ్వడానికి మనకు హ్యూమన్ గెస్టేషన్ పీరియడ్ ఎంత అంటే 9 months టైం పడుతుంది. నెక్స్ట్ లోయెస్ట్ గెస్టేషన్ పీరియడ్ కనుక మనము చూసుకున్నట్లయితే ఏంటంటే మనకు అపోజమ్ అనే ఒక ఆర్గనిజము, దాంట్లో 12 daysలో మనకు గెస్టేషన్ పీరియడ్ అయితే జరిగిపోతుంది. నెక్స్ట్ ఇంకా లాంగెస్ట్ గెస్టేషన్ పీరియడ్ కనుక మనం చూసుకున్నట్లయితే 2 years జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 2 years అనేది మనకు ఎలిఫెంట్లో మనము అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. సో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే చూడండి, మేల్స్లో అయితేనేమో వ్యాసెక్టమీ అంటారు, ఫీమేల్స్లో అయితే ట్యూబెక్టమీ అంటారు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మేల్స్లో అయితే వ్యాసెక్టమీ, ఫీమేల్స్లో అయితే ట్యూబెక్టమీ అంటారు. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. సో ఎక్స్టర్నల్గా జరిగే ఫర్టిలైజేషన్కి ఎగ్జాంపుల్స్ ఏమంటే ఫ్రాగ్ ఒకటి, ఫిష్ ఒకటి, ఎర్త్ బామ్ ఒకటి. సో ఈ మూడిట్లోనూ మనకు ఫర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్గా జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం సెన్స్ ఆర్గన్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో సెన్స్ ఆర్గన్స్ వచ్చేసి మనకు మెయిన్గా ఎన్ని సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి ఫ్రెండ్స్? సో మనకు 5 సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి కదా. సో చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయే సెన్స్ ఆర్గన్ వచ్చేసి ఐస్. సో ఐస్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఐకి రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎందుకంటే సెన్స్ ఆర్గన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి దానిలో ఐ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఐస్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై 3 layers. యాక్చువల్గా మన ఐస్ అనేవి 3 layerస్తోని ఎన్క్లోజ్ అవ్వడం జరుగుతుంది, అంటే ప్రొటెక్ట్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి స్క్లెరా, సెకండ్ వన్ కోరాయిడ్, థర్డ్ వన్ వచ్చేసి రెటీనా. సో ఈ 3 layers ఏం చేస్తాయంటే చూడండి, స్క్లెరా వచ్చేసి మనకు ఐస్కి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కోరాయిడ్ ద్వారా మనకు కోరాయిడ్ ద్వారా మనకు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. నెక్స్ట్ రెటీనా ద్వారా మనకు విజిబుల్ అంటే మనము చూసేది రెటీనా ద్వారానే కదా.
మనకు విజిబుల్ అనేది రెటీనాతోని జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ రెటీనా దేర్ ఆర్ మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ కోన్ సెల్స్ ఉంటాయి రెటీనాలో. ఒకటి రాడ్స్, నెక్స్ట్ వన్ కోన్స్. సో ఇప్పుడు మనము వాటికి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము రాడ్స్ అండ్ కోన్స్కి మధ్యలో. చూడండి, యూజ్ అంటే రాడ్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకు నైట్ టైం మనకు విజన్ అయితే మనము దేంతో చూస్తామంటే రాడ్స్ వల్ల చూస్తాము. డే టైం విజన్స్ వచ్చేసి మనము కోన్స్ యూజ్ చేసి చూస్తాము ఐస్లో. ఓకేనా. నెక్స్ట్ ఇంకా బ్లాక్ అండ్ వైట్ కలర్ని ఐడెంటిఫై చేయడానికి మనకు రాడ్స్ అయితే యూజ్ అవుతాయి. అండ్ ఆల్ కలర్స్ ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసేవి ఏంటంటే కోన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వీటి రేషియో చూడండి. వీటికి సంబంధించిన రేషియో వచ్చేసి మనకు ఎలా ఉంటుందంటే 15:1 అంటే 15 రాడ్స్ కనుక ఉంటే మనకు 1 కోన్ ఉంటుంది. సో ఇలా మనకు వీటి రేషియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మరి వీటిలో ప్రజెంట్ అయ్యే పిగ్మెంట్ ఏంటి, రాడ్స్లో పిగ్మెంట్ ఏంటి, కోన్స్లో పిగ్మెంట్ ఏంటంటే రాడ్స్లో ప్రజెంట్ అయ్యే పిగ్మెంట్ వచ్చేసి రోడాప్సిన్ అండ్ కోన్స్లో ప్రజెంట్ అయ్యే పిగ్మెంట్ వచ్చేసి ఐడాప్సిన్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఐ గురించి చూసాం కదా. ఐకి రిలేటెడ్ సమ్ డిసీజెస్ చూద్దాం. అంటే ఐస్లో మనకు ఎలాంటి డిసీజెస్ ఉంటాయి, వీటిపైన కూడా మీకు ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మయోపియా. సో మయోపియా అంటే ఏంటంటే షార్ట్ సైటెడ్నెస్. మనకు దగ్గరది కనపడి దూరంది కనబడకపోతే దాన్ని షార్ట్ సైటెడ్నెస్ అంటారు. అండ్ మయోపియా అని కూడా అంటారు. అంటే మయోపియాకి ఇంకో నేమ్ వచ్చేసి షార్ట్ సైటెడ్నెస్. ఓకేనా. మరి దీని కరెక్షన్ వచ్చేసి మనము దేని ద్వారా చేస్తామంటే కాన్కేవ్ లెన్స్. with the use of concave lens we correct the short sightedness, it means myopia. నెక్స్ట్ హైపర్మెట్రోఫీ అంటారు ఇంకొకటి. హైపర్మెట్రోఫీ అంటే దీన్ని లాంగ్ సైటెడ్నెస్ అంటారు ఫ్రెండ్స్. సో ఇది మనము కాన్వెక్స్ లెన్స్ ద్వారా కరెక్షన్ చేయొచ్చు. షార్ట్ సైటెడ్నెస్ అయితేనేమో కాన్కేవ్, లాంగ్ సైటెడ్నెస్ అయితేనేమో కాన్వెక్స్. గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంకా ప్రెస్బయోపియా. సో ప్రెస్బయోపియా అనేది మనము చూడండి దీన్ని బైఫోకల్ లెన్స్ ద్వారా మనము కరెక్షన్ చేయొచ్చు. అంటే మనకు షార్ట్ సైటెడ్నెస్, లాంగ్ సైడ్ రెండు కూడా మనకు దీనిలో చూడడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బైఫోకల్ లెన్స్ ద్వారా మనము కరెక్షన్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఫోర్త్ వన్ ఆస్టిగ్మాటిజం. సో ఆస్టిగ్మాటిజంని సిలిండ్రికల్ లెన్స్ ద్వారా మనము కరెక్షన్ చేయొచ్చు. ఇంకా కొన్ని మనము డిసీజెస్ కనుక చూసుకున్నట్లయితే గ్లూకోమా ఒకటి, ట్రాకోమా ఒకటి, క్యాటరాక్ట్ ఒకటి, కంజక్టివ్ ఐటీస్ అంటే వీటిని రెడ్ ఐస్ అని కూడా అంటారు. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఐ రిలేటెడ్ డిసీజెస్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ స్కిన్కి రిలేటెడ్ మనము డిస్కస్ చేద్దాము. సో ఐస్ అయిపోయినాయి కదా, ఇప్పుడు స్కిన్కి రిలేటెడ్ చూద్దాం. సో స్కిన్ వచ్చేసి మనకు స్కిన్కి రిలేటెడ్ ఎలాంటి లేయర్స్ ఉంటాయి స్కిన్లో మనకు అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో చూడండి, స్కిన్ వచ్చేసి మెయిన్గా ఇట్ హ్యాస్ 2 పార్ట్స్. ఒకటి వచ్చేసి ఎపిడర్మిస్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎండోడర్మిస్. సో ఎపిడర్మిస్ అంటే ఇట్ హ్యాస్ ఎ ప్రోటీన్, కెరోటిన్ అండ్ 1 పిగ్మెంట్ మెలనిన్. అంటే మనకు ప్రోటీన్ అండ్ మెలనిన్ అనేది మనకు వేటిపైన ప్రజెంట్ అవుతుందంటే ఎపిడర్మిస్లో. సో మెలనిన్ అంటే మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, మనకు స్కిన్ టోన్ వైట్ కానీ మనకు స్కిన్ టోన్ అనేది దేని ద్వారా వస్తుందంటే మెలనిన్ ద్వారా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రోటీన్, ఇంకా కెరోటిన్ ఉంటుంది కదా. సో కెరోటిన్ అనేది మనకు హెయిర్స్లో, సో నెయిల్స్లో, సో ఇలాంటి వాటిలో మనకు కెరోటిన్ ఉంటుంది. సో ఎపిడర్మిస్ అంటే మనకు పైన పోర్షన్. ఇప్పుడు సపోజ్ ఇది ఇక్కడ వరకు పోర్షన్ స్కిన్ అనుకోండి. సో ఈ పైన పోర్షన్ వచ్చేసి దీన్ని ఎపిడర్మిస్ అంటారు. ఎపిడర్మిస్. ఈ లోపల పోర్షన్ వచ్చేసి మనము ఏమంటారంటే ఎండోడర్మిస్ అంటారు. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు ఎండోడర్మిస్ అంటే లోపల పోర్షన్ని మనము, సో దాని ద్వారా ఏమవుతుందంటే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి లోపల. సో మనకు స్వెట్ వస్తుంది కదా, స్వెట్ పోర్స్ ద్వారా సో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా స్కిన్ పైన. ఆ స్కిన్ హోల్స్ నుంచి వచ్చే ఆ స్వెట్ అనేది మనకు స్వెట్ గ్లాండ్స్ రిలీజ్ చేస్తాయి. ఓకేనా. ఆ స్వెట్ గ్లాండ్స్ రిలీజ్ చేయడం వల్ల మనకు ఆ చిన్న చిన్న పోర్స్ నుంచి, స్కిన్ పోర్స్ నుంచి స్వెట్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అలాగే నర్వ్స్. సో నర్వ్స్, బ్లడ్ వెజల్స్ ఇవన్నీ కూడా మనకు ఎండోడర్మిస్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ చూద్దాము. చూడండి, డ్యూ టు రిడ్జెస్ అండ్ గ్రూవ్స్. సో రిడ్జెస్ అండ్ గ్రూవ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో థంబ్నెయిల్స్ అనేది తీసుకుంటారు. థంబ్ ఇంప్రెషన్ ఎందుకు తీసుకుంటారంటే వాటిపైన కొన్ని ఇలా మనకు మీ ఫింగర్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఇలా మనకు రిడ్జెస్ అండ్ గ్రూవ్స్ అంటారు వాటిని. సో లైన్స్ ఉంటాయి కదా, వాటిని రిడ్జెస్, గ్రూవ్స్ అంటారు. సో అవి ఏమవుతుందంటే చూడండి, ఎనీ 2 persons ఇన్ ద వరల్డ్ డు నాట్ హ్యావ్ సేమ్ ఫింగర్ ప్రింట్స్. అంటే ఏమవుతుందంటే ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి ఎప్పుడైనా ఫింగర్ ప్రింట్ అనేది డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈవెన్ ట్విన్స్, ఒకవేళ మనము ట్విన్స్ అనే కేసు కూడా తీసుకున్నట్లయితే ఆ ట్విన్స్కి కూడా ఇద్దరికి వేరు థంబ్ ఇంప్రెషన్స్ ఉంటాయి. ఓకేనా. సో అందుకోసమే
మనము మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్కడైనా మనకు థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకుంటారు. ఓకేనా, ఎందుకంటే ఏ ఒక్క పర్సన్ ఇద్దరు పర్సన్స్ కూడా థంబ్ ఇంప్రెషన్ మ్యాచ్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థిక్కెస్ట్ స్కిన్. సో థిక్కెస్ట్ స్కిన్ వచ్చేసి మనకు పామ్ స్కిన్ అండ్ హీల్, అంటే మనకు చేతిలో స్కిన్ అండ్ హీల్, మన కాలు, మన కింద పాదం ఉంటుంది కదా, సో హీల్, సో అక్కడ మనకు థిక్కెస్ట్ స్కిన్ ఉంటుంది బాడీలో. ఓకేనా, నెక్స్ట్ థిన్నెస్ట్ స్కిన్ ఎక్కడ అంటే పల్చగా ఉండే స్కిన్ ఎక్కడ అంటే ఐ లిడ్స్ ఒకటి, లిప్స్ ఒకటి. సో మనకు లిప్స్ పైన అండ్ అలాగే ఐ లిడ్స్లో మనకు థిన్నెస్ట్ స్కిన్ ఉంటుంది, థిన్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇప్పుడు స్కిన్ రిలేటెడ్కి కొన్ని డిసీజెస్ చూద్దాము. స్కిన్ రిలేటెడ్ డిసీజ్ వచ్చేసి ఫస్ట్ స్మాల్ పాక్స్. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి, అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో స్కిన్కి రిలేటెడ్ డిసీజ్ చూసుకున్నట్లయితే స్మాల్ పాక్స్ ఒకటి, చికెన్ పాక్స్ ఒకటి, స్కేప్స్ ఒకటి, అండ్ రింగ్ వామ్స్ ఒకటి, అండ్ విటిలిగో ఒకటి. సో మనకు ఇవన్నీ కూడా స్కిన్ రిలేటెడ్ డిసీజెస్. నెక్స్ట్ చూడండి, ద నర్వ్స్ విచ్ క్యారీస్ మెసేజెస్ ఫ్రమ్ ఐ టు బ్రెయిన్, అంటే మనం చూసే ప్రతిదీ కూడా మనకు బ్రెయిన్కి మెసేజ్ తీసుకెళ్ళేది ఏ నర్వ్ అంటే ఆప్టిక్ నర్వ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఆప్టిక్ నర్వ్. నెక్స్ట్ ద నర్వ్స్ విచ్ క్యారీ మెసేజ్ ఫ్రమ్ నోస్ టు బ్రెయిన్, అంటే మనము ఏదైతే స్మెల్ చేస్తున్నామో దాన్ని, అది ఏ స్మెల్ అనేది మనకు బ్రెయిన్ వరకు తీసుకెళ్లే నర్వ్ ఏదంటే ఆల్ ఫ్యాక్టరీ నర్వ్ అంటారు దీన్ని, ఆల్ ఫ్యాక్టరీ నర్వ్. నెక్స్ట్ వన్, ద నర్వ్ విచ్ క్యారీస్ ద మెసేజ్ ఫ్రమ్ ద ఇయర్ టు బ్రెయిన్, మనం ఏదైతే వింటామో అది మెసేజ్ మనకు బ్రెయిన్ వరకు ఎవరు తీసుకెళ్తారంటే ఆడిటరీ నర్వ్ తీసుకెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడి వరకు అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా మనం ఇప్పుడు ప్యాథాలజీ చూద్దాము. సో ప్యాథాలజీ అంటే మనకి ఏంటంటే మెయిన్గా డిసీజెస్ రిలేటెడ్. సో మనం డిసీజెస్ గురించి ఎప్పుడైతే మాట్లాడతామో దాన్ని ఏమంటారంటే ప్యాథాలజీ అంటారు. ఓకేనా, సో మనము దీని సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము. సో స్టడీ ఆఫ్ డిసీజెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్యాథాలజీ అంటారు. ఓకేనా, స్టడీ ఆఫ్ డిసీజెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్యాథాలజీ అంటారు. చూడండి, ద ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ స్మాల్ పాక్స్కి ఫస్ట్ వ్యాక్సిన్ ఎవరు ఇన్వెంట్ చేశారంటే ఎడ్వర్డ్ జెన్నర్. ఇది చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఫస్ట్ వ్యాక్సిన్ వాజ్ ఫర్ స్మాల్ పాక్స్ ఎవరు ఇన్వెంట్ చేశారంటే దీన్ని ఎడ్వర్డ్ జెన్నర్ ఇన్వెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ప్యాథాలజీ ఎవరిని అంటారు, వ్యాక్సినేషన్ కానీ ఇమ్యూనాలజీ కానీ, అంటే ఫాదర్ ఆఫ్ ప్యాథాలజీ, వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యూనాలజీ, ఇది మూడింటి గుండా ఫాదర్ ఎవరంటే మళ్ళీ ఎడ్వర్డ్ జెన్నరే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వ్యాక్సిన్ దట్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ వ్యాక్సిన్, అంటే ట్రిపుల్ వ్యాక్సిన్ అని దేన్ని అంటారు, డిపిటీని అంటారు. ఓకేనా, డిపిటీ వ్యాక్సిన్ని ట్రిపుల్ వ్యాక్సిన్ అంటారు. నెక్స్ట్ ద డిసీజ్ డిటర్మైనింగ్ టెస్ట్ ఈస్ కాల్డ్ యాజ్, ఒక డిసీజ్ని మనము దాన్ని డిటర్మైన్ చేయడానికి మన బాడీలో అది ఉందా లేదో తెలుసుకోవడానికి ఆ టెస్ట్ని ఏమంటారంటే డయాగ్నోసిస్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ద డ్రగ్ విచ్ ఈస్ కాల్డ్ ఫస్ట్ వండర్ డ్రగ్. సో ఫస్ట్ వండర్ డ్రగ్ అని దేన్ని అంటారంటే పెన్సిలిన్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, పెన్సిలిన్ని ఫస్ట్ వండర్ డ్రగ్ అంటారు. ద ఫస్ట్ ఇన్వెంటెడ్ యాంటీబయాటిక్ వచ్చేసి పెన్సిలిన్ ఫ్రెండ్స్. ఓకేనా, మనకు ఫస్ట్ ఇన్వెంట్ చేసిన యాంటీబయాటిక్ ఏదంటే పెన్సిలిన్. సెకండ్ వండర్ డ్రగ్ అని దేన్ని అంటారు, సెకండ్ వండర్ డ్రగ్ని టెట్రాసైక్లిన్ అంటారు. ఓకేనా, ఈ టెట్రాసైక్లిన్ని ఎవరు ఇన్వెంట్ చేశారంటే చూడండి, ఎల్లప్రగడ సుబ్బారావు. ఎవరు ఇన్వెంట్ చేశారు ఈ టెట్రాసైక్లిన్ సెకండ్ వండర్ డ్రగ్ని? ఎల్లప్రగడ సుబ్బారావు గారు దీన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇక్కడి వరకు మనము కొన్ని ఫ్యాక్ట్స్ చూసాము రిలేటెడ్ ప్యాథాలజీ. సో మనము మిగతాది నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా డిసీజ్ గురించి కంప్లీట్ చేద్దాము. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు టెలిగ్రామ్కి సంబంధించిన పర్ఫెక్ట్ స్ట్రాటజీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.